ఇందిరాపురం వద్ద ఆటో డ్రైవర్లు ధర్నా చేస్తున్న పరిస్థితి. మనతో కొంతమంది ఆటో డ్రైవర్ యూనియన్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటండి ఇప్పుడు ఇందిరాపార్క్ వద్ద మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు ఇక్కడ? మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చి అందులో మహిళలకు ఉచిత బస్సు తీసుకురావడం వల్ల మా ఆటో డ్రైవర్ల దినసరి వేతనంలో రోజు 1000 రూపాయల నుండి ఒక 1200 సంపాదించుకునే దాంట్లో ఒక 80% వరకు మా ఆర్థికాన్ని నష్టపోయినాం. అంటే రోజుకు ఒక 200 300 దాటి రావడం లేదు. ఈ 9 తారీఖు నాడు స్టార్ట్ అయినటువంటి మహాలక్ష్మి స్కీమ్లో మేము గతంలో 1000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళం. ఇప్పుడు 200 కంటే 300 దాటలేదు. అంటే ఈ 200 300 వస్తే మా వెహికల్ ఈఎంఐ కిస్తీ 10,000 వరకు ఉంటుంది. అంటే కిస్తీ 10,000 రూపాయలు అంటే రోజు 350 రూపాయలు కిస్తీకే పోతుంది. అంటే ఇప్పుడు ఇలా మా భార్య పిల్లలు ఏ విధంగా పోషించుకోవడం, తిండి ఏ విధంగా మా పిల్లలకి ఏ విధంగా తిండి పెట్టుకోవడం, మా మీద ఆధారపడడం, మా తల్లిదండ్రులు ఓల్డేజ్ పెద్ద మనసు వాళ్ళు ఉన్నారు, ఏజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మందులు ఎలా తీసుకోవడం, ఈ పరిస్థితిలో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఈరోజు ధర్నా కార్యక్రమానికి కరీంనగర్ నుంచి వచ్చే కరీంనగర్ జిల్లా. ఇప్పుడు జిల్లాలలో ఎట్లా ఉందండి సమస్య? జిల్లాలలో ప్యాసింజర్లు ముఖ్యంగా మహిళా ప్యాసింజర్లు ఎక్కుతున్నారా? మాకు ఆటోలు అంటేనే మహిళలు. వాస్తవంగా మగవాళ్ళు ఆటోలు ఎక్కరు. ఎందుకంటే వాళ్ళ బండ్లు ఉంటాయి, కార్లు ఉంటాయి. వాళ్ళు ఉద్యోగరీత్యా వెళ్ళిన తర్వాత మహిళలు బజార్కి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఊర్లకు వెళ్ళాలన్నా మహిళలే మాకు ప్రయాణికులు. అంటే దాదాపు మేము ప్రయాణం చేస్తున్న దాంట్లో 80% మహిళలు ఉంటారు, 20% మాత్రమే మగవాళ్ళు ఎక్కుతారు. కనుక ఈరోజు మహిళలు మొత్తం ఎక్కడమే లేదు. అయితే ఇంకొకటి మైనస్ పాయింట్ ఏంటంటే మహిళలు ఫ్రీ అవడంతో ఆ ఎక్కేటువంటి మగవాళ్ళు కూడా బస్సులో వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఒకటి ఫ్రీ అనే దాంట్లో వాళ్ళు 2 మహిళలు ఉంటే ఒక మగానే కూడా దాంట్లో వెళ్ళిపోతుండ్రు. అంటే టైంకు వేస్ట్ చేసి అయినా కానీ బస్సుకి వెళ్తారు తప్ప ఆటోలు ఎక్కడం లేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కిరాయి ఎట్లా ఉండే, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కిరాయి ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు కిరాయిలు అప్పుడు ఎలాంటి ఫ్రీ ఆఫర్స్ లేవు కాబట్టి ఆ సందర్భంలో ఓలా తీసుకొచ్చారు, ఊబర్ తీసుకొచ్చారు, మెట్రో రైలు వేసారు. అంటే ఏవి వేసినా కానీ ప్రజలు పైసలు చెల్లించిపోయేటువంటి రవాణా సౌకర్యం కల్పించారు తప్ప ఫ్రీ సౌకర్యం ఎక్కడ కల్పించలేదు. ఇలా ఫ్రీ అనే సౌకర్యం కలిసి ఫ్రీ అనేసరికి మన తెలంగాణలో ఉన్నాడు ఏదైనా ఎంత దూరమైన వేడి చేసి ఆ ఫ్రీకి బాగా అలవాటు. దయచేసి ఫ్రీ అనేది లేకుండా వారికి అవసరం ఉంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో 2,500 రూపాయలు ఇస్తున్నారు. మీరు ఆ 25 లక్షల గృహలక్ష్మి కింద 25 లక్షల బదులు 25,000 బదులు 25,000 బదులు ఇంకొక 1,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ కింద, లేదా ఇంకొక 1,500 కలిపి 4,000 ఇవ్వండి వాళ్ళకు. ట్రాన్స్పోర్ట్ కింద ఒక 1,500 రూపాయలు ప్లస్ 2,500 మీరు దేనికైతే ఇస్తా అన్నారో ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించి వాళ్ళకు కార్డు ఇవ్వండి. ఆ కార్డు వాడుకుంటే వాళ్ళు మాకు పేటీఎం కార్డులు ఉంటాయి, ఏ కార్డు అయినా పెట్టండి. ఆటో ఎక్కినా బస్ ఎక్కినా ఫ్రీ అనే విధంగా కార్డుకు సౌకర్యం కల్పించండి. ఆ విధంగా కల్పించినట్టు మహిళలు మా బాధలో కూడా మేము కూడా సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఏ విధంగా ఇస్తారు, మాకు కార్డు ఇవ్వండి, ఎంతమంది సర్వీస్ ఇచ్చినాం, ఎంతమంది చేసినాం అనే దాని మీద చేయండి. ఆ ఫ్రీ లేకుండా చేస్తున్నట్టు మాకు కూడా ఉపాధి అవకాశం కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి మీకు ప్రమాద బీమా ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్తున్నారు కదా, నచ్చలేదా మరి అది? ప్రమాద బీమా అనేది గత 10 సంవత్సరాల కిందనే స్టార్ట్ అయింది. ప్రమాద బీమా 5 లక్షలది గత 10 సంవత్సరాల కిందనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మొదలుపెట్టారు. దాంట్లో నేను కరీంనగర్ జిల్లాకి వెళ్ళి ఒక 10 మందికి ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షల రూపాయలు ఇప్పించాను. అది ప్రమాద బీమా పాతదే కనుక దానికి కొత్తదేం లేదు. దానికి హర్షం వ్యక్తం చేస్తూ దాన్ని కంటిన్యూ చేసినందుకు మీకు కూడా కృతజ్ఞతలు చేసి అదే పాలసీని కంటిన్యూ చేసినందుకు ఈరోజు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చేస్తున్నాను, హర్షం కూడా వ్యక్తం చేస్తున్నాను. ఫ్రీ బస్సు నచ్చలేదంటారా? మహాలక్ష్మి బస్సు ఫ్రీ బస్సు నచ్చింది, కానీ మీరు ఏం చేయాల్సి ఉండే ఫ్రీ బస్సులో పేద మహిళలకు వైట్ రేషన్కి ఇప్పుడు మీరు ఏ స్కీమ్ ఇచ్చినా వైట్ రేషన్ కార్డు అంటున్నారు. ఇలా మహిళలు 1,00,000 రూపాయల నుంచి అయితే 2 లక్షల ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఇలా రెగ్యులర్ ఆర్టీసీ బస్సులలో ఎవరు ప్రయాణం చేస్తారు? ఉద్యోగస్తులు, బిజినెస్ మ్యాన్లు, వెల్ సెటిల్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఇలా బస్సులలో ప్రయాణం చేస్తారు. ఇలా పేద మహిళలు కూలిపోతే ఒక రోజు కూలిపోతే 500 రూపాయలు. 500 ఎవరి ఇంట్లో పెళ్ళున్నా కనీసం వాళ్ళ ఇంట్లో 4 మహిళలు ఉన్నా, 2 మహిళలు ఉన్నా, పెళ్ళి ఉన్నదంటే ఎంత దగ్గర పోయినా వీళ్ళ పనికి వెళ్ళినట్టుంటే 3 వెళ్తే 1,500 రూపాయలు వస్తాయి. బిడ్డను ఒకదాని పెళ్ళికెళ్ళి ఆ పెళ్ళికెళ్ళి చూసుకోరమ్మనే పరిస్థితి. కానీ వాళ్ళ ఉచిత బస్సు ఉందని చెప్పేసి కూలి పని వదిలిపెట్టుకొని అయితే పనికి పోయే పరిస్థితి లేదు కదా. నువ్వు పెట్టండి ఉచిత బస్సు, ఫ్రీ హెల్త్ కార్డు ఉన్న వాళ్ళకు, మన వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు పెట్టండి, లేదా ఓల్డేజ్ పెట్టండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తున్నారు, సీనియర్ సిటిజన్ అని వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు పేద మహిళలకు కూడా సీనియర్ సిటిజన్ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అవకాశం లేండి పేద మహిళలకు, లేదా వైట్ రేషన్ కార్డు వాళ్ళకి ఇవ్వండి. పేదవాళ్ళను గుర్తించి వాళ్ళకు సౌకర్యం కల్పించండి. ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు. ఇప్పుడు ఒక ప్రభుత్వము పోయిన ప్రభుత్వం రైతు బంధు తీసుకొచ్చింది, 100 ఎకరాలకు ఇచ్చింది, 10 ఎకరాలకు గుంటూరుకి ఇచ్చింది. ఇలా నువ్వు చేసిన పరిస్థితి ఏంది? మహిళలకు లక్షాధికారులకు ఎత్తున్నావు, 1,00,000 రూపాయల జీతం అంటే సంవత్సరానికి 12 లక్షలు. వాళ్ళకి అవసరం ఫ్రీ బస్ అవసరం లేదు. కాబట్టి ఈ మహిళలు పేదవాళ్ళను గుర్తించి పేదవాళ్ళకి ఇవ్వండి. మేము స్వాగతిస్తున్నాం.
మేము దానికి వ్యతిరేకం కాదు, కానీ మా ఉపాధిని కొట్టకండి. మీరు పేదవాళ్ళని ఆదుకుంటా అంటున్నారు, మరి మేము ఆటో డ్రైవర్లు అంటే పేదవారమే. మా పేదవారిని పొట్టగొట్టి మా పిల్లలను పస్తులుండే పరిస్థితి తీసుకొచ్చేటటువంటి ఈ ఉచిత బస్సుకు మేము దాన్ని సడలింపు చేయమంటున్నాం. దానికి ఏదైనా పరిష్కార మార్గం నుంచి మాకు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఒకటి అవకాశం చేయాలని కోరుతున్నాం. ఏంటి సార్ ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నారు మీరు? ఆటోలు నడుస్తలేవు కాబట్టి ధర్నా చేస్తున్నాం సార్. ఉచిత బస్సు వలన మా మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి కాబట్టి జీవనోపాధి కోల్పోయినాం కాబట్టి ధర్నా చేయవలసి వస్తుంది సార్. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వలేదు. అధికారమే లక్ష్యంగా ఉచిత పథకాలు ఇచ్చి ఈ బస్సు ఉచిత ప్రయాణాలు పెట్టిండు కాబట్టి మాకు రోడ్డు మీద పడ్డాయి మా ఆటో బతుకులు. అందుకే ధర్నాలు చేయవలసి వస్తుంది. 9 సంవత్సరాలు ఏ రోజు మేము రోడ్డెక్కలేదు ఆటో డ్రైవర్లు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి రోడ్డెక్కవలసి వస్తుంది. గత ప్రభుత్వంలో మీ కిరాయి ఎంత ఉండే అండి? కిరాయి మంచిగానే ఉందండి. కిరాయి దానికి దీనికి సంబంధం లేదు. పబ్లిక్ వస్తేనే కదా మాకు కిరాయి వచ్చేది. ఎక్కువ మంది ప్రయాణం చేసి లేడీసే ప్రయాణం చేస్తుండే కాబట్టి లేడీస్ ఫ్రీ బస్సు కాబట్టి బస్సులలో వెళ్తారు, మా ఆటోలలో ఎక్కలేరు. అందుకే మేము ధర్నా చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఎంత ఎంత వస్తుంది కిరాయి? ఇప్పుడు రోజు 1000 రూపాయలు సంపాదించడంలో రోజు 300, 200 సంపాదిస్తున్నాం సార్. కొంచెం ఆలోచించమని ధర్నా చేస్తున్నాం. మేము రాజకీయ నాయకులం కాదు, ఆటో కార్మికులం అండి. కానీ మీ వెనుక ఏదో శక్తి ఉందని చెప్పేసి ఒక చర్చ. శక్తి లేదండి, మేము కార్మికుల శక్తి ఉన్నది. మేము కార్మికులం, ఆటో కార్మికులం. మేము అందరం రాజకీయ పార్టీ కాదు. మేము ఆటో 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 లీడర్లమేం కాదండి, ఆటో డ్రైవర్లమే అందరం. మా వెనుక రాజకీయ శక్తులు అస్సలు లేవు. మా వెనుక ఆకలి కేకలు ఉన్నాయి అంతే. ఆటో డ్రైవర్లు ఆకలి కేకలు అంతే ఉన్నాయి. కానీ మేము 10 ఏళ్ళ కింద మాది ముషీరాబాద్, హైదరాబాదు వైస్ ప్రెసిడెంట్ ఆటో యూనియన్కి 10 ఏళ్ళ కింద తెలంగాణ ఉద్యమం కోసం ఇక్కడ 10-15 సార్లు టెంట్లు వేసుకొని ఉద్యమం పాల్గొని జైలుకు పోయి తెలంగాణ తెచ్చుకున్నాం. అప్పుడు వేసుకున్నాం టెంటు. మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు తెచ్చుకున్నాం. ఇక్కడ టెంట్ వేసుకొని ధర్నాలు చేయాల్సి ఇప్పుడు వచ్చేస్తుంది. ఆటో ఫ్రీ సర్వీస్కి, ఆర్టీసీ ఫ్రీ సర్వీస్కి మేము వ్యతిరేకం కాదు. మాకేందంటే జీవనం కోల్పోయినాం కాబట్టి మాకు ప్రతి నెల జీవన వృద్ధి కింద నెలకు మాకు 15,000 ఇవ్వాలి అంతే. మీరు ఆ లేడీస్కి పెట్టిర్రు, మహాలక్ష్మి స్కీమ్ మీద 25 అది పెట్టిర్రు, గ్యాస్ పెట్టిర్రు, కరెంటుది అది పెట్టిర్రు. అవి చాలా వాళ్ళు లేడీస్ ఎవరైనా అడిగి రాసారు ఇవన్నీ. కానీ ఏంటంటే 9 లక్షల మంది ఇప్పటికీ 2 ఆటో డ్రైవర్లు సోమాజిగూడలో నిన్న శ్రీకాంత్ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, నిజామాబాద్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదేంటంటే ఒకటి పబ్లిక్లో ఏముందంటే కాంగ్రెస్ పాలన అంటే గరీబ్ పాలన అన్నట్టు ఒక పేరున్నది సార్. కానీ ఇది గరీబులను గన్నుతో కాల్చి చంపినట్టు ఇది పాలన అయిపోతున్నది. ప్రమాదమే 5 లక్షలు ఇస్తామని చెప్తున్నారుగా. వెరీ గుడ్, దానికి మేము స్వాగతిస్తున్నాం. అది ఈయన పెట్టింది కాదు. 2013లో మేము ఒక ఐఎఫ్టి యూనియన్లో ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గరికి పోయి ఉద్యమం చేస్తున్నప్పుడు, గట్టి ఉద్యమం ఉన్నప్పుడు మాకు ఆటో డ్రైవర్లకు అంతకుముందు ఎంతో పనిచేస్తున్నా ఏ రాజకీయ నాయకుడు ఆటో డ్రైవర్ని గడప మెట్టు రాలేక రివ్వనికి రానియాలి. ఆటో డ్రైవర్ అంటేనే చీఫ్గా చూసి ఎవరికి మాకు అలౌడ్ కూడా చేయలేదు. కానీ సార్ గారు వచ్చిన 2013లో ఇంకా తెలంగాణ రాకమనే మేము పోయి అడిగినాం. ఆటో డ్రైవర్లు యాక్సిడెంట్లో చనిపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా, వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతున్నది, వాళ్ళకి ఏమన్నా ఆదుకోండి సార్ అంటే మా ప్రభుత్వం రాగానే మొదటిగా ఆటో డ్రైవర్లకు జీవిత బీమా కల్పిస్తామని చెప్పి వాళ్ళు రాగానే పెట్టిర్రు. 2015 నుంచి స్టార్ట్ చేసిండు కేసీఆర్. 2014 జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాగానే 2015లో జీవిత బీమా స్టార్ట్ చేసింది ఆయనది. ఈయన దాని ఏం లేదు, అది ఉన్నదాన్నే పుషింగ్ చేసిండు అంతే. ఉన్నదాన్నే పుషింగ్ చేసిండు. దాన్ని మొన్ననే అప్పుడు కార్మిక మినిస్టరు మల్లారెడ్డి ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పోయి ప్రతి ఇయర్ రెన్యువల్ చేసుకునేది. మొన్న 4 months బిఫోర్ కూడా మల్లారెడ్డి దగ్గరికి పోయి కార్మిక మినిస్టర్ ఉన్నప్పుడు దాన్ని మేము రెన్యువల్ చేసినాం. చేయించుకున్నాం. అది ఇప్పటికి నేను 40 మంది దాకా నేను ఇప్పించిన. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో చుట్టుముట్టు 5 లక్షలు 45 మంది దాకా నేను ఇప్పించిన. అట్లా దానికి అది మీరు చెప్పండి. కానీ మాకు నెలకు 15,000 జీవన వృత్తి కింద కావాలి ఆటో డ్రైవర్లు బతకాలంటే. అంటే ఇప్పుడు ఓన్లీ మహిళలు అంటే ఓన్లీ ఫ్రీ బస్సులో పోతున్నారు. ఆటో డ్రైవర్లు భార్యలు పిల్లలు ఉన్నారు. వీళ్ళు మహిళలు కాదా? వీళ్ళు గరీబులు కాదా? మేము రోజు ఒక్కొక్క ఆటో డ్రైవర్ సార్, మీరు చెప్తే నమ్మండి నమ్మపోండి, ఒక్కొక్క ఆటో డ్రైవర్లు ఒక 80-70% వాళ్ళు రోజు అదిగా చేసుకొని సాయంత్రము గ్రాసరీ ఇంటికి తీసుకుపోయే వ్యక్తులు కూడా కొద్దిమంది ఉన్నారు. అంటే రోజు ఒక 800-1000 రూపాయలు తీసుకుపోయి ఇంట్లో అలాంటి పరిస్థితి ఉన్న డ్రైవర్లు కూడా ఉన్నారు సార్. ఇప్పుడు అది ఉన్నది కూడా ఊడగొట్టేస్తున్నారు. మాకు ఎట్లా జీవనోపాధి కింద మాకు నెలకు 15,000 మాకు దయచేసి ఇవ్వండి. మేము అదే వేడుకుంటున్నాం. ఎక్కువ ఏం లేదు. మాకు ఇప్పుడు 8 లక్షల ఆటో డ్రైవర్ల దగ్గర 25-30 లక్షల ఓట్లు ఉన్నాయి. అంటే ఇంకోటి ఏం సార్, చాలామంది డిస్టిక్లలో కాంగ్రెస్ సిటీలో రాలేదు. డిస్టిక్లలో ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్క ఆటో డ్రైవరు కాంగ్రెస్ కోటేసి గెలిపించుకున్నారు.
వాళ్ళకు ఏందో వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలుసు కాంగ్రెస్ తెప్పించుకోవాలి, గరీబ్ పాలన తెప్పించుకోవాలి, మార్పు 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 అంటే మార్పు వస్తుంది అనుకున్నారు. కానీ ఈ మార్పు తెస్తారని వాళ్ళు ఊహించలేదు. ఇప్పుడు బాధపడుతున్నారు. వాళ్ళు ఓట్లేసి గెలిపించిన ఆటో డ్రైవర్లు కూడా ఇప్పుడు ఫ్యామిలీతో వేయించుకున్నారు వాళ్ళు కాంగ్రెస్ ఆటో డ్రైవర్ ఎన్ని ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నా కానీ కాంగ్రెస్ మన బతుకులు మారుతాయి అనుకున్నారు. ఏదంటే కాంగ్రెస్ అంటే ఒక గరీబ్ పాలన అన్నట్టు ఒక ఉండే, అది మొత్తం కళ్ళు దాగిన కోతిలాక మొత్తం తిరుక్కుంటూ చెప్పిండు హామీలన్నీ. ఆయన ఏంటంటే ఆయన అసలు వస్తారని అనుకోలే. ఏంటంటే ఒక జాక్పాట్ సీఎం అయిండు, కానీ జాక్పాట్ సీఎం అయి మమ్మల్ని పుట్ట మీద కొట్టకండి, మాకు నెలకు 15 వృత్తి కావాలి, మా డిమాండ్ అదే సార్. ఈరోజు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కొనసాగించవచ్చని మేము అభిప్రాయపడుతున్నాం. మేము వ్యతిరేకం కాదు, కానీ ఒకటి ఆలోచించాలి గవర్నమెంట్. అయ్యా, ఆటో డ్రైవర్లు అంటే ఫస్ట్ ఆప్షన్ నిరుద్యోగ సమస్య. ఇప్పుడు ఈరోజు 13 లక్షల 14 లక్షల ఆటో డ్రైవర్ల మంది ఫస్ట్ ఈరోజు ఆటోలు బట్టి నడుపుకుంటారంటే మీ అసెంబ్లీ దగ్గర రాకుండా, మీ సచివాలయం దగ్గర రాకుండా ఈరోజు మేము సొంతంగా ఆటోలు కొనుక్కొని ఆటోలు నడుపుకుంటే జీవనం కొనసాగించే మమ్మల్ని ఈరోజు మమ్మల్ని రోడ్డుకి ఇస్తున్నారు, మమ్మల్ని అనాథాలను చేసిర్రు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 5 లక్షల బీమా అనేది గత 5 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది, ఇప్పుడే కాదు. ఈరోజు వచ్చి మేము 5 లక్షలు పెడుతున్నాం ప్రమాద బీమా అని చెప్పి పాపం ఏదో చెప్తారు ఈ గవర్నమెంట్. అది కాదు, మా కేసీఆర్ గారు గవర్నమెంట్, కేసీఆర్ గారు గవర్నమెంట్ అప్పుడే 5 లక్షల ప్రమాద బీమా ఉన్నది. ఫస్ట్ ఆప్షన్ నిరుద్యోగ సమస్య ఆటో డ్రైవర్లం అని మేము ఇండివిజువల్గా ఆటోలు కొట్టుకొని జీవనం కొనసాగిస్తుంటే మా సంపాదన మీద దెబ్బ కొట్టి, మా పొట్టలు కొట్టి ఈరోజు గవర్నమెంట్ నడుతారంటే అది సరికాదు. ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆటో డ్రైవర్లు అని చెప్పి అంటున్నారు, అది తప్పది. ఆటో డ్రైవర్లు అంతా ఒకటే పార్టీ అన్న, కేవలం ఆటో పార్టీ. అది ఈ గవర్నమెంట్ ఆలోచించాల్సిందిగా కోరుతున్నాము. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు సంపత్ పటేల్, కరీంనగర్.